హాయ్. బాగా ఫేమస్ దెబ్బ రొట్టె ఎక్కడ దొరుకుతుంది అక్కడికి వెళ్ళాలి. లాస్ట్ టైం అలాగే ఆంధ్రాడి బాయాకి పొద్దున్నే లెగిస్తే ఎవ్వరు టైంకి రాలేదు. రైట్ రండి, మనం బ్రేక్ అయిపోతే ఆడు గుద్దేస్తుంది కూడా. ఇది గడియార స్తంభం అనమాట. ఇది ఇంకో బ్యాచ్ ఎక్కడో మిస్ అయిపోయింది, కనబట్టలేదు. ఇలా పాకల్లో వేస్తారు దెబ్బ రొట్టెలు. జడ్జ్ చేయడానికి ఫస్ట్ ఉంటాం మనం. ఏంటి అవతలా అయిపోయిందా? బాగుంది కదా. ఇక్కడే ఒకసారి ముసలికి కనబడించింది, ఒక మనిషిని చంపేసింది అన్నారు. మరి ఇక్కడ మొత్తం కట్టేసి ఉంది అది. హాయ్ హలో పీపుల్, దిస్ ఇస్ కృష్ణ సుజాల్ రిపోర్టింగ్ ఫ్రమ్ అమలాపురం. హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఏం లేదు, జస్ట్ లైట్గా బ్రేక్ఫాస్ట్ రైడ్ చేద్దాం అనుకుంటున్నాను. సండే రైడ్, చాలా కాలం అయింది కదా అని ఇదిగా మా వాళ్ళతో వెళ్తున్నాను బ్రేక్ఫాస్ట్ రైడ్కి. ఇక్కడ నుంచి వెలస దెబ్బ రొట్టె బాగా ఫేమస్. సో తినేసి వద్దాం అనుకుంటున్నాను. చలో హాయ్. పదండి. ఇక్కడ నుంచి వెలస అంటే మనం కోటిపల్లి రే వెళ్ళాం కదా ఒకసారి. నా వీడియో చూస్తే అర్థం అవుతుంది, కోటిపల్లి రే వీడియో. ఆ వీడియోలో వెళ్ళిన రూట్ అనమాట. వేమవరం సైడ్ మధ్యలోనే, అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు. సో మాకు బాగా ఫేమస్ అయ్యే టిఫిన్స్ ఇక్కడ దగ్గరలో దెబ్బ రొట్టెలు బాగా ఫేమస్ అవుతున్నాయి. వెలస అండ్ అలా ముక్కామల సైడు, అదే కొత్తపేట తెలుసు కదా, ఆ సైడ్ బాగా ఫేమస్ అవుతుంది అనమాట. సో వెళ్దాం. బాగా ఫేమస్ దెబ్బ రొట్టె ఎక్కడ దొరుకుతుంది అక్కడికి వెళ్ళాలి. పిడెత్తనేది అసలు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ రైడ్ అంటే అంత ఫన్ కనిపించాలి, ఎందుకంటే పెద్ద చేసేది బ్లాగ్ కంటెంటే ఉండదు కాబట్టి ఎంటర్టైన్మెంట్ చేయాలి. నేను ఎంత మంచోడు కదా మీకు చూపిస్తాను. ఉంటుందా లేదో టిఫిన్. లాస్ట్ టైం అలాగే ఆంధ్రాడి బాయాకి పొద్దున్నే లెగిస్తే ఎవ్వరు టైంకి రాలేదు. వెళ్ళే టైంకి దొబ్బింది. దెబ్బ రొట్టెకి ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం నాకే తెలీదు. వెలస వెళ్తున్నామో లేకపోతే ముక్కామలు వెళ్తున్నామో తెలీదు, వెళ్ళడమే. రైట్ రండి, మనం బ్రేక్ అయిపోతే ఆడు గుద్దేస్తుంది కూడా. ముక్కామలు అయితే తెలుసు కదా, మనం ఈదరపల్లి నుంచి అలాగా కొత్తపేట రావులపాలెం వెళ్ళే సైడు. వెలస అయితే అలాగా కోటిపల్లి రే వెళ్ళే సైడ్. బాగా ఫేమస్ అయితే ముక్కామల దగ్గర దెబ్బ రొట్టె బాగా ఫేమస్. వెలస కూడా బాగుంది అని అన్నారు అనమాట. సో రెండిట్లో దేనికో దానికి వెళ్దామని అనుకున్నాం. చూడాలి, టైం అయితే 9:30 అయిపోతుంది. ఏం జరుగుతుందో తెలీదు. మాకు ల్యాండ్ మార్క్స్ ఉంటాయి అమలాపురంలో. మెయిన్ ల్యాండ్ మార్క్స్ ఏంటంటే ఇది గడియార స్తంభం అనమాట. ఇది ఫ్లాగ్ ఇక్కడ ఈ క్లాక్ టవర్ చాలా ల్యాండ్ మార్క్ కింద ఉంటుంది. అండ్ మాకు కొంచెం అందాన్ని ఇస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఉంటుంది కలశం అని, అదొకటి, అది కూడా దారిలో కనబడుతుంది, చూద్దరు కానీ. ఇదనమాట ఏఎంసీ, అమలాపురం మున్సిపల్ కార్పొరేషన్. ఏఎంసీ అంటే అర్థం. ఇది కలశం, ఇదొకటి అదొకటి. చాలా మంచి బ్యూటీ ల్యాండ్ మార్క్స్ మాకు. ఇది మా అమలాపురం వన్ అండ్ ఓన్లీ బస్ స్టాండ్. మాది చాలా చిన్నగా ఉంటుంది, క్యూట్గా సింపుల్గా ఉంటుంది. పెద్ద సిటీ లాగా కాదు, కానీ డిస్ట్రిక్ట్ చేస్తారు. మాది ఇప్పుడు ఒకప్పుడు ఈస్ట్ గోదావరిలో ఉండేది, ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చేశారు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రైడ్ తీసుకోవాలి. నేను మళ్ళీ కుదిరితే నా నెక్స్ట్ రైడ్ రాజమండ్రి ఉంటుంది, ఇటు సైడ్ వెళ్ళాలి మళ్ళీ మనం. ఇంకో బ్యాచ్ ఎక్కడో మిస్ అయిపోయింది, కనబట్టలేదు. మొత్తం 3 బైక్స్, ఐ మీన్ 1 స్కూటీ 2 బైక్స్. ఈ మధ్యన ఏదో ఇలా రీల్స్లో ఫేమస్ అయ్యాయి, కానీ ఒకప్పుడు మేము సరదాగా వెళ్ళేవాళ్ళం తినడానికి. ఈ మధ్యన తగ్గించాం, కానీ కొంచెం తిరగడం తెగ తిరిగేవాళ్ళం ఒకప్పుడు. అయితే పెద్ద దూరం ఉండదు, ముక్కాములు పక్కనే నడిపూడిలంక. మొన్న ఒక రీల్ ఇక్కడే బాగా ఫేమస్ అయింది నాది, పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు. ఇలా పాకల్లో వేస్తారు దెబ్బ రొట్టెలు. ఇదిగో ఇక్కడే కొట్టించినట్టున్నాను పెట్రోల్, నడిపూడి లంక దగ్గర. ఆయన ఉన్నారో లేదో అంకుల్ గారు అన్నారు. ఇదిగో మన వాళ్ళు పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. ఆయనే మొన్న రీల్లో బాగా క్లిక్ అయ్యారు. అన్న గుర్తున్నానా, ఒకసారి మూతుగూడెం వెళ్తున్నాను, పెట్రోల్ కొట్టించుకున్నాను నైట్ ఎర్లీ మార్నింగ్.
మీది మీది ఒక రీల్ పెట్టాను అనమాట, మన ఇద్దరం మాట్లాడుకున్నది. చెప్పారా? బాగా క్లిక్ అయింది, బాగా వచ్చాయి వ్యూస్. ఇంకలు గారు బిజీగా ఉన్నారు, మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం అని పెద్ద మాట్లాడలేదు. మనకు అసలే మొహమాటం. ఎక్కడో ఒకటి ఉంది ఏదన్నమాట మా బ్యాచ్. ఇంకా ఉన్నారు కానీ ఎంతమంది వచ్చారు. మా వాళ్ళు మళ్ళీ స్లో అయిపోయారు. ఇంకా మొక్కలు కూడా వెళ్ళానంటున్నాం మేము. లెఫ్ట్ సైడ్ చూసారో వ్యూ, సాగు కూడా వేస్తుంది, మామూలుగా ఉండదు. ఏ ఊరికి ఉండాల్సిన అందాలు ఊరుకుంటాయండి. ఎంబ్రేస్ చేయాలి, ఎంబ్రేస్ ద బ్యూటీ. అంతేగాని మా ఊరు బాగుంటుంది మీ ఊరు బాగోదు, మీ ఊరు బాగుంటుంది మా ఊరు బాగోదు, ఎందుకు వేస్ట్. మొన్న పేరుపాలెం ఉంది పెట్టాను, బీచ్ది. దానికి మా బీచ్కి రా, మీ బీచ్, మా బీచ్కి రా, ఈ బీచ్కి రా, ఈ బీచ్ బాగుంటుంది, ఆ బీచ్ బాగుంటుంది. ఎవరికి కావాలి? ఏ బీచ్ అయినా బాగుంటుంది. ఒక్కొక్క బీచ్కి ఒక యూనిక్ బ్యూటీ ఉంటుంది. ఆ బ్యూటీని ఎంబ్రేస్ చేయాలంతే, ఆ బ్యూటీని ఫీల్ అవ్వాలంతే. జస్ట్ ఎంజాయ్ చేయాలి ఆ నేచర్ని, ఆ ప్లేస్ని. పేరుపాలెం బీచ్ బాగుంటుంది, వైజాగ్ బీచ్ బాగుంటుంది, అన్ని బీచ్లు బాగుంటాయి. నువ్వు ఆ ఊర్లో పుట్టావని చెప్పి ఆ ఊరు బీచ్ని పెద్దగా చేసేసుకొని తోపు చేసేసుకొని మిగతా వాళ్ళ ఊర్ల బీచ్ల్లో బాగోదని చెప్పేస్తే కుదరదు. ఓకే, తప్పులేదు, గొప్పే. నువ్వు పుట్టావు, ఆ ఊరు గురించి నువ్వు గొప్పగా చెప్పుకోవాలి, కానీ వేరే ఊరు గురించి తక్కువగా మాట్లాడకూడదు. అది నేను చెప్పాలనుకున్న మ్యాటర్. అది ఈ జంక్షన్, ముక్కామల జంక్షన్ అంటారు దీన్ని. ఇలా కూడా వెళ్ళొచ్చు మనం, లాకులు ఉంటాయి, బాగుంటుంది రోడ్డు. వచ్చేటప్పుడు ఎలా వెళ్తాం, ఇలాగ అంబాజీపేట వెళ్తుంది అనుకుంటా. ఏంటి అవతల అవతల? ఓకే ఓకే ఓకే, అవతల ఉంటుందంట, దానికి వెళ్తున్నాం. లెట్స్ గో, లెట్స్ గో. జనాలు ఎక్కువ ఉంటే నాకు ముందే సిగ్గేస్తుంది బ్లాగ్ తీయడానికి. ఆయన వెళ్ళి అంబాజీపేట చెప్పాను కదా, అంబాజీపేట వెళ్తుందని. అలా స్ట్రైట్ అయితే ఎదురుపల్లి. మా 10 కిలోమీటర్లు దాటొచ్చాము. బాగానే నైస్ బ్రిడ్జ్. ఇదిగో గేట్లు, లాకులు గేట్లు. ఇదిగో అలా ఉంటాయి అన్నమాట గేట్లు. ఎక్కడుందయ్యా చెప్పరొట్టి? ఎవరన్నా అడుగుదాం పోనీ, అడిగండి ఎవరొకరు. అది ఇక్కడ ఉన్నారు చూడండి. బాగుంటుంది ఇది. అన్న దెబ్బరట్టు బాగా ఫేమస్ అన్నారు. ఎక్కడ టిఫిన్? ముక్కామలా? ఎక్కడ కనపట్లేదు కరెక్ట్. ఇది ఎప్పటి నుంచో ఎక్కుదాం అనుకున్నాను, అక్కడికి ఎక్కేసాను. సూపర్ అసలు. ఇది బ్రిడ్జ్ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. చూసారా రోడ్డు ఎలాగుంది, టిల్ట్ అయిపోయినట్టు. ఇలా కొంచెం లెఫ్ట్ సైడ్కి ఈ పక్కన కాలువ వాళ్ళనమాట. ఆ కింద అంతా మట్టి అంతా మాయిశ్చర్ బాగా పెరిగిపోయి కింద ఆ మెత్తదనానికి దిగిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇలాగా లెవెల్ చేసుకుంటూ ఉండాలి, ఆర్ అంతే, ఇంకా దిగిపోద్ది, మనం ఏం చేయలేం దాన్ని. మెయిన్ మాకు వచ్చే డిసడ్వాంటేజ్ అదే అనమాట. మళ్ళీ వెనక్కి వస్తుంది అనమాట. దెబ్బరట్టు దారిలో 2 కనబడ్డాయి కదా, రెండిట్లో ఏదో దాని దగ్గర ఆగిపోతాం. ఆగిపోయి అక్కడ తినేస్తాం. చికెన్కి చూడండి, చికెన్ మటన్ అనుకుంటా. మటన్ చూడండి ఎంతమంది ఉన్నారు. ఇంకెక్కడో ఉంటుంది అనుకుంటా వెళ్ళాము, ఎక్కడో దొరకలేదు. కామెడీ మళ్ళీ వెనక్కి వస్తున్నాం. వెనకనే ఎక్కడ ఉంటుందిలేండి, ఎక్కడెక్కడ ఆగి తినేస్తాం. ఆ చెట్టు చూడండి ఎంత బాగుందో. ఎక్కువ మంది స్నాప్లు తీసుకునేది అదే. ఆ 2 చెట్లు అలాగుంటాయి, అదిగో అలాగ. ఇక్కడేనా పోనీ? ఎక్కడ తినేద్దాంలేండి. అయిపోయిందా? అయిపోయిందంట, నాకు తెలుసు అయిపోద్ది. ల్యాగ్ చేసాం, టైం వేస్ట్ చేసాం, అయిపోయింది సెలవు. ఇంకా ఇప్పుడు తినేద్దాం. ఇంకా అయిపోయిందా? ఇక్కడ కూడా టిఫిన్ అయిపోయిందంట, లేట్ అయ్యాం మరి.
త్వరగా రావాలి. అదిగో అలా చేస్తారు, అలాగా బాగుంటుంది. ఫైనల్గా విలస కూడా ట్రై చేస్తున్నాం. విలస కూడా ట్రై చేసి అప్పుడు కూడా అవ్వకపోతే కామెడీ అయిపోద్ది బ్లాగ్. ఆ తర్వాత ఇంకో బ్లాగ్ చూసుకోవడమే. బాబురా కొత్త డ్రైవర్ అన్నమాట. ఇదిగో లోకల్ చూసారు ఎంత బాగున్నాయో, మామూలుగా మొన్న అలాగొచ్చాం. మంచి ఫ్లో ఉంది లాక్. బాగుంది కదా. లాక్స్ వెళ్ళి వెళ్ళాలి ఇటు నుంచి. ఈ రోడ్లు బాగా పాడైపోయాయి. నల్లందరికి వెళ్తుంది ఇలాగా. తెలుసుగా లాస్ట్ టైం ఎదరపల్లి రోడ్డు మూసారని చెప్పి రోడ్డు నుంచి వచ్చాం, గుర్తుందా మీ అందరికి? అయ్యి బాబే, ఇక్కడే ఒకసారి ముసలి కనబడించింది. ఇక్కడ ఒక మనిషిని చంపేసింది అన్నారు. మరి ఇక్కడ ఇంతవరకు నిజమో నాకు తెలియదు. వా వా అన్న వా. ఇదంతా డంప్ యార్డ్. ఇది మొత్తం చెత్త అంతా ఇక్కడ వేస్తారు. బా మామూలుగా లేదుగా. ఇదే నల్లంతన. ఇక్కడి నుంచి వెళ్తాం ఇలా స్ట్రైట్కి వెళ్తే కోటిపల్లి సైడ్. పోలీస్ మా హెల్మెట్ పెట్టాడు. వావ్, ఇదే ఫస్ట్ టైం ఒక పోలీస్ ఆఫీసర్ అమలాపురంలో హెల్మెట్ పెట్టడం. ఇట్స్ మిరాకిల్ గిరాకిల్ను. బాగుంటాయి ఈ రోడ్స్ కూడా, ప్రశాంతంగా చల్లగా. మొత్తం కట్టేసి ఉంది అది. అన్నా అన్నా బండి ఇక్కడ పెట్టేద్దాం. దొరికాయి సార్ అట్లు. నా వ్లాగ్ నెరవేరిందయ్యా. ఏదోటి పెట్టుకుంటాను. అమ్మా అదిగో ఇస్తున్నారు, అట్లు ఇస్తున్నారు. బుల్లెట్లా దేపక్కలం దేప. దెబ్బకి ఎలా ఉంది బుల్లెట్లు? ఇది ఎక్కడైనా పెడితే బాగుంటుంది. తినేసా అనమాట. కుర్రలతో బ్లాగ్ చేస్తే ఎలాగ ఉంటుంది, చేయనివ్వరు అసలు. వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోవడం ఇంకా అయిపోయింది బ్లాగ్. సో అదనమాట, వెళ్ళాం. మొక్కామలో బాగా ఫేమస్ అని చెప్పి మొక్కామలు తిరిగి 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 అక్కడ దొరక్క మళ్ళీ వెలసకొచ్చాం. ఇక్కడ చిట్టట్లు చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి అనమాట. గుడి పక్కన వెలస. సో ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సండే బ్రేక్ఫాస్ట్ రైడ్. మళ్ళీ మరిన్ని వీడియోస్తో తిరిగి వస్తాను. అప్పుడు దాకా కృష్ణ సుజాల్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. ఇక్కడ సోడా తాకపోతే మాకు మనసు ఒప్పదు. తిన్న తర్వాత ఏదో ఒకటి తాగాలి.